మార్నింగ్ నైట్ అయితే వచ్చామన్నమాట ఊరికి. నైట్ 2 అయింది. ఫుల్ వర్షం అనమాట. ఇక పొద్దున్నే లేచేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాం. మళ్ళీ రేపు పండగ కదా, అన్నీ ఉతికేసుకొని ఇప్పుడైతే అయిందనమాట మొత్తం పని. ఇక అందరం స్నానాలు అయిపోయాయి. ఇక అత్తయ్య ఒక్కుతుంది, కొంచెం బయటికి వెళ్ళింది మాకు, అందుకే మేము రెడీ అయిపోయాం అనమాట. సో విలేజ్కి వచ్చామంటే శారీస్ కంపల్సరీ ఉండాల్సిందే. సో శారీలోని ఎలా ఉంది చూసారు కదా. ఇల్లు మా పనులు మాకుంటే పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో. అయితే చెట్లకి పూలు ఎప్పుడు కాస్తాయన్నమాట. అత్తయ్య అయితే కట్టి పెట్టింది. ఇక హనీకి వర్షితాకి పెట్టాను. ఇది మా మరిది వాళ్ళ ఇల్లు. సో ఇతలు ఉన్నది మా ఇల్లు అనమాట. అది కొంచెం పాతదంటే అప్పట్లో కట్టింది. సో రీసెంట్గా మా బుడ్డోడు పుట్టక ముందు అయితే కట్టుకున్నారనమాట. ఇక మనిషి పెరిగే కొద్ది ఇల్లు అయితే సరిపోదు కదా, అందుకనేసి ఇక మామిడి చెట్టు అయితే పొట్టిగానే ఉంది కానీ పొడవు పెరగట్లేదు. అది అవ్వకైతే అత్తమ్మ స్నానం చేయించింది, కూర్చుంది. ఇక మేము అలా బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. మా లక్కీగాని ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే, లక్కీగాడు ఇంట్లో ఉంటే బాగా ఏమంటారు చిట్చిటి వేస్తాడండి. బాగా పిల్లలిద్దరు ఆడుకుంటారు బాగానే. వీడుంటేనే వీడు పెద్ద రౌడీ అండి. అందుకే వీడిని తీసుకొని బయలుదేరమన్నమాట. ఇక మా అత్తయ్య వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. సో అటు వెళ్ళేసి ఇక మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు తీసుకొని మళ్ళీ సామాన్ తీసుకొని అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 4 అయిందండి. మధ్యాహ్నం 11:30కి బయలుదేరితే ఇది బుద్ధారం గండి అనమాట, హనుమాన్ టెంపుల్. చాలా బాగుంటుంది. నీళ్ళు కూడా చూడండి ఎంత బాగున్నాయో. అసలు పల్లెటూళ్ళల్లో పచ్చదనం అంటే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సిటీలో అసలు లేనన్నా కనిపిస్తుందా అండి. ఆ గాలి, ఆ వాతావరణం ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. ఫైనలీ ఇది మా అత్తయ్య వాళ్ళ అన్న వాళ్ళు అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఊర్లలో ప్రతి ఇంట్లో చెట్లు అయితే కంపల్సరీ ఉంటాయండి. ఇక అది చూసుకొని మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చామన్నమాట. అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ కూర్చుంది కదా మామిడి చెట్టు కింద. చెట్టు అయితే చాలా బాగుందండి పెద్దగా. ఇక వాళ్ళు మాట్లాడుతుంటే నాకు టైం పాస్ అవ్వట్లేదని నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఇక ఇటు సైడ్ చూసుకుంటే మా నానమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది. ఇక అది చూసుకొని ఇక మార్కెట్కి వచ్చేసాము. గోపాల్పేటలో బుధవారం సంత అవుతుంది అనమాట. ఇది చిట్టి చోలకాయ అంటారు. మీరు ఎప్పుడన్నా చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం అత్తిరిపోతుందండి. మీరు కర్రీలా చేసుకున్నా బాగుంటుంది, ఫ్రైలా చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. నాకు ఇష్టము, అందుకనేసి పావు కిలో 40 రూపీస్ అన్నది. పావు కిలో 40 అయితే హాఫ్ కేజీ 80 రూపీస్ కదా. ఇక 60కి అయితే హాఫ్ కేజీ తీసుకొని వచ్చాము. అది తీసుకున్న తర్వాత ఇక రేపు పండగకి అయితే ఆ కూర